ఏమైంది సింధు చెప్పకుండా వచ్చినావు? ఏం లేదే, మీ అమ్మనే ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఏదో మాట్లాడాలని. సింధు వచ్చినావా బిడ్డ? జర నువ్వన్న నీ ఫ్రెండ్కి చెప్పు. ఎందుకంటే ఏమైందే సంధ్య? ఏం చెప్పాలా సింధు, నిన్నటి నుండి అన్నం తింటలేదు, ఏం తింటలేదు, ఒక గట్టినే కూర్చుంటుంది. ఏమైంది సంధ్య, ఎందుకు తింటలేవే? మరి ఇంకేం చేయాలి? నా ఫోన్ తీసుకున్నది అన్వేష్తో మాట్లాడిస్తలేదు, ఎవరికో ఇచ్చి పెళ్లి ఇస్తారంట. ఎవరినో వేసుకొని బతకడం అంటే ఇట్లా తినకుండా సావడమే బెటర్ కదా. పిచ్చిదానే చేస్తానంటున్నావు, ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలి. మా అమ్మకి ఎంత చెప్పినా వింటలేదే, ఏం చేయాలి మరి? మా అమ్మకేమో కులం పిచ్చి పట్టింది. ఆంటీని సంధ్యతో మాట్లాడతాం, మీరు లోపలికి వెళ్ళండి. నీకేమైంది అసలు, ఎందుకు ఇట్లా చేస్తాను? మరి ఏం చేయాలి? మా అమ్మకి చెప్తేమో వింటలేదు, ఇక చక్కగా పోయి గుడిలో పెళ్లి చేసుకుంటాం ఇద్దరం. పెళ్ళైంది, అసలు అన్వేష్ ఏమంటాడు? నేను అన్వేష్తో ఎక్కడ మాట్లాడినా, నా ఫోనే గుంజుకున్నది. నీ ఫోన్ ఒకసారి అన్వేష్తో మాట్లాడతా. ఈ నెంబర్ ఎవరిది? హలో హలో అన్వేష్, నేను సంధ్యను. సంధ్య నువ్వానే? ఈ నెంబర్ ఎవరిదే? ఇళ్ళకెళ్ళి చేసినావు? ఈ నంబర్ మా ఫ్రెండ్ సింధుది. మా అమ్మ నా ఫోన్ తీసుకున్నది, అస్సలు మాట్లాడనిస్తలేదు. అవునా, మరి ఇప్పుడు ఎట్లనే? ఏమో అన్వేష్, మా ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. నేను బయటకు వస్తా, ఇద్దరం పోయి పెళ్లి చేసుకుందాం ఇక. సరేనేగా, ఇప్పుడు ఏం తొందరపడకు. రేపు టైం చూసుకొని నిమ్మలంగా మనం కలిసే స్పాట్కు రా. నేను కూడా నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, అక్కడ మాట్లాడదాం. సరే మరి ఉంటానా, మా అమ్మ చూస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. బాయ్.